ఏంటి దేశానికి హిందూ మతానికి ద్రోహం చేసే ఎజెండా ఎంతవరకు అమలులోకి వచ్చింది? మీకు ఇలాంటి ప్రశ్నలు తప్ప వేరే ప్రశ్నలే దొరకట్లేదా? ప్రశ్నలు పేపర్ లీక్ మీద ఉండాలి. పేపర్ లీక్స్ అవుతున్నాయి. ఎప్పుడు ఎడ్యుకేషనల్ మినిస్టర్ రిజైన్ చేస్తున్నాడు అనాలి. పిఎం మోడీ అసలు ఎందుకు స్పందించట్లేదు అని అడగాలి. కానీ ఎందుకు మీ రిపోర్టర్స్ అందరు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారని నేను ఉల్టా ప్రశ్న అడుగుతున్నా యాక్చువల్గా. సో రియల్ క్వశ్చన్ ఈజ్ లైక్ వై దెర్ ఈజ్ నో వాయిస్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ పొలిటీషియన్ ఆర్ పదవిలో ఉన్న వాళ్ళు దీని గురించి ఒక చర్య తీసుకోవట్లేదు, దీని గురించి నోరు ఇప్పట్లేదు. ప్లీజ్ దాని గురించి నోరు ఇప్పండి అని మీరు కూడా క్వశ్చన్స్ వేయండి. మేము అడిగిన ప్రశ్న మాది కాదు. మీరు ఎవరినైతే క్వశ్చన్ చేస్తున్నారో అదే నరేంద్ర మోడీ, అదే ధర్మేంద్ర ప్రధాన్ బీజేపీని అన్న క్వశ్చనే నేను మీకు తీసుకొస్తున్నాను. యా, సో వాళ్ళు ఈ నరేషన్ ఇప్పుడే కాదు, దేశంలో ఎలాంటి ప్రొటెస్ట్లు జరిగినా, ఆదివాసులు ప్రొటెస్ట్ చేసినా, ఇంకెవరైనా ప్రొటెస్ట్ చేసినా కానీ, ఒక ప్రొటెస్ట్ అది అడవి గురించి అయితే, లేకపోతే పిల్లల గురించి అయితే, ఇంకే ప్రొటెస్ట్ చేసినా కానీ వాళ్ళు ఫస్ట్ బ్లేమ్ చేసేది ఏంటంటే మీరు యాంటీ నేషనల్స్ అని. సో ప్రభుత్వం ఎప్పుడైతే పదవిలోకి వచ్చిందో అప్పటి నుంచి వాళ్ళు ఇదే ఫ్రేమ్ చేయాలనుకుంటున్నారు. సో అది ఫ్రేమ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకున్నది అదొక్కటి మాత్రమే. ఒకవేళ రిలీజియన్ అనేది లేకపోతే, క్యాస్ట్ అనేది లేకపోతే రాజకీయం లేదు. అసలు మైనారిటీస్ లేకపోతే ఈ ప్రభుత్వం ఎప్పుడో కూలిపోతుంది యాక్చువల్గా. సో వాళ్ళకి ఆ నెరేషన్ లేదు కాబట్టి వాళ్ళు పుష్ చేస్తున్నారు. మనం పుష్ చేయకూడదని నా అభిప్రాయం. కాంగ్రెస్ జనతా పార్టీ ఒక పొలిటికల్ మూమెంటా లేక ఒక ఇష్యూనా? See, it's definitely issue based movement యాక్చువల్గా. వాళ్ళు ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు అనేది పక్కన పెడితే, ప్రస్తుతానికి అసలు వాళ్ళు చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో దాంట్లో ఒక న్యాయం ఉంది. ఎక్కడైతే ఎడ్యుకేషనల్ ఇంజస్టిస్ జరిగిందో వాళ్ళు నిల్చొని స్టూడెంట్స్ చచ్చిపోతున్నారు, దీనికి న్యాయం చేయాలి, మనం నిల్చుందాం అని ఎప్పుడైతే వచ్చారో వాళ్ళ పోరాటంలో న్యాయం ఉంది. సో అందుకని మేము కూడా యాజ్ ఎ క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ మెంబర్ అండ్ ఎ క్లైమేట్ యాక్టివిస్ట్ ఎప్పుడూ పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం. కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మన దేశ భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లేదు. కాబట్టి మనమే చెప్తూ ఉంటాం, ఈరోజు పిల్లలు రేపటి భవిష్యత్తుని, మన భారతదేశ భవిష్యత్తుని వాళ్ళు నిర్మిస్తారు అన్నప్పుడు ఖచ్చితంగా ఇది ఏదైతే ఉందో దాన్ని మనం ఈరోజు ప్రొటెస్ట్ చేయాల్సిందే. ఈరోజు మనం వాళ్ళ గురించి వాళ్ళకి సంఘీభావంగా నిల్చోవాల్సిందే. ఎందుకనంటే there is no future without students and there is no future without kids. And ఇది నేనేం చెప్తున్నా అంటే this is what nationalist is. భారతదేశం ఫ్యూచర్ పిల్లలు అన్నప్పుడు ఆ పిల్లల కోసం నేను ఇక్కడ నిల్చున్నాను. కాబట్టి నేను ఖచ్చితంగా నేషనలిస్ట్నే, నేను ఖచ్చితంగా భారతీయ సిటిజన్నే. కాబట్టి నేను నిల్చున్నా, నేను మాట్లాడుతున్నా నా స్టూడెంట్స్ కోసం, నేను వాళ్ళకి సంఘీభావం తెలుపుతున్నా. సో హౌ కెన్ యూ లేబుల్ మీ యాజ్ అన్ యాంటీ నేషనల్? యాక్చువల్గా డూ యూ రియలీ థింక్ ఐమ్ అన్ యాంటీ నేషనల్? నేనేం పక్క దేశాల పిల్లల గురించి మాట్లాడట్లేదు, మన పిల్లల గురించి మాట్లాడుతున్నా యాక్చువల్గా. అండ్ యాజ్ ఎ క్లైమేట్ ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్ట్ ఎప్పటి నుంచో మాట్లాడుతున్నా. అండ్ దిస్ ఈస్ ఆల్సో సంథింగ్ రిలేటెడ్ టు ఇట్. సో ఐ విల్ డెఫినెట్లీ స్పీక్ అబౌట్ ఇట్. యా, అయితే ఇప్పుడు ఆ నీట్ ఎగ్జామ్స్ రాసిన దాంట్లో ఏదైతే ఇప్పుడు లీక్ జరిగిందో అందులో బీజేపీ నాయకులకు సంబంధించినటువంటి పిల్లలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పిల్లలు కూడా ఉండే ఉంటారు. మరి ఎందుకు బీజేపీ దీన్ని తీసుకోలేకపోతుంది? బీజేపీ చేస్తున్నటువంటి ప్రొటెస్ట్ని వాళ్ళు కొట్టడం కావచ్చు, దాడులు చేయడం కావచ్చు, దాని మీద వీళ్ళంతా దేశద్రోహులని ముద్రలు వేయడం కావచ్చు, ఇదంతా జరుగుతూ ఉన్నది. దీన్ని ఎట్లా చూస్తున్నారు? సో ఇట్స్ డెఫినెట్లీ ఇట్స్ యాక్ట్ ఆఫ్ ఆరోగెన్స్ అండ్ ఇట్స్ యాక్ట్ ఆఫ్ వాళ్ళు ఎప్పుడైతే ఒక మనిషి తప్పు చేస్తాడో ఖచ్చితంగా అందులో వాళ్ళు ఉన్నా కానీ ఒప్పుకోరు యాక్చువల్గా, రైట్? అండ్ ఆల్సో ఎవరి పిల్లలు, ఈరోజు నీట్ రాసిన పిల్లలు అని అంటున్నాం కదా, ఎవరి పిల్లలు? మన కార్మికుల పిల్లలు, మన మిడిల్ క్లాస్ పిల్లలు, ఎవరైతే అసలు సంవత్సరాల తరబడి ఈఎంఐలు కడుతూ అప్పులు తీసుకొచ్చుకుంటూ వాళ్ళు నడిపిస్తున్నామో ఆ పిల్లల గురించి మాట్లాడుతున్నాం. కరప్షన్ ఎప్పుడైతే జరిగిందో, పేపర్ ఎప్పుడే లీక్ అయిందో అది ఎప్పుడూ వాళ్ళ పిల్లల కోసమే కదా. బీజేపీ నాయకులు వాళ్ళ పిల్లలు ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు కూడా బయటకు వచ్చి మాకు కూడా చెప్తున్నారు, యాక్చువల్లీ మా పిల్లలు కూడా ఉన్నారు దాంట్లో, కానీ మేము నోరిప్పలేము. ఎందుకంటే అంత భయం అసలు యాక్చువల్గా. డెఫినెట్లీ ఒక గోండాగిరి, ఒక దాదాగిరి, ఈరోజు కొట్టినోడిని అంత ఓపెన్గా ఒక అన్లాఫుల్ యాక్ట్ జరిగినప్పుడు వాడికి దండలేయడం ఏంటి?
సో ఇది రౌడీ దాదాగిరి పార్టీ కాకపోతే ఇంకేంటి యాక్చువల్గా. అట్లాంటి పార్టీ ఉన్నప్పుడు పార్టీలో ఉన్న మెంబర్స్ ఖచ్చితంగా భయపడతారు. అందుకనే మాకు సీక్రెట్గా కాల్ చేసి మా పిల్లలు కూడా ఉన్నారు, మీరు ఏదైతే చేస్తున్నారో అది న్యాయం కోసం చేస్తున్నారు, సో చేయండి అని చెప్తున్నారు. 22 లక్షల మంది పిల్లలు అభ్యర్థులు ఎగ్జామ్ రాసిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అనేది ఒక క్రైమ్. ఓకే, దాని గురించి ఫైట్ చేస్తున్నారు. 100 కోట్లకు పైగా ఉన్న జనాభా ఉన్న భారతదేశంలో 90 కోట్ల మంది చాలా రకాల సమస్యలతో ఎదుర్కొంటున్నారు. పేదరికం కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, వాటర్ క్రైసిస్ కావచ్చు. ఇప్పటికీ చాలా ఊర్లలో నీళ్లు లేవు, కరెంటు లేదు, స్కూల్స్ లేవు, హాస్పిటల్స్ లేవు. వీటన్నిటి మీద CJP ఎప్పుడు ఫైట్ చేస్తారా? అసలు ఏజెండాలో ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు ఫైట్ చేద్దామనే ముందుకు వచ్చారు. ఇది చాలా పెద్ద సమస్య కాబట్టి ఫస్ట్ దీన్ని తీసుకొని ఉంటారు. అండ్ ఆల్సో CJP ఎప్పుడైతే అభిజిత్ బయటకు వచ్చి మాట్లాడుతున్నాడో మన దేశంలో చాలా అన్యాయం జరుగుతుందని అనే స్టేట్మెంట్తోనే వచ్చిండు. అండ్ ఆల్సో డెమోక్రటిక్గా నేను దీన్ని ప్రొటెస్ట్ చేస్తాను, డెమోక్రటిక్గా మనం ఫైట్ చేయగలుగుతాము అని బయటకు వచ్చిండు. అన్ని విషయాల గురించి వాళ్ళు మాట్లాడుతుండవచ్చు ఖచ్చితంగా. ఎట్లయితే మనం మాట్లాడుతామో మన తెలంగాణలో ఉండి మన తెలంగాణ సమస్యలు కొన్ని సంవత్సరాలుగా మేము మాట్లాడుతున్నాము. మేమైతే ఖచ్చితంగా జల్ జంగల్ జమీన్ మన ల్యాండ్ కోసం, మన నీళ్ళ కోసం, మన ఉద్యోగాల కోసం, మన వాళ్ళ కోసం ఖచ్చితంగా ఈ తెలంగాణ గడ్డలో తెలంగాణ పోరాటం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. మేము ముందుంటాము. అట్లానే CJP పార్టీలో ఉన్న మెంబర్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళు అన్ని విషయాల గురించి స్పందిస్తారు, అన్ని విషయాల గురించి పోట్లాడతారు. వాళ్ళు న్యాయంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో ఐ బిలీవ్ ఇన్ ఫ్యూచర్ దే విల్ డెఫినెట్లీ ఫైట్. అభిజిత్ మీద జరిగినటువంటి దాడిని కూడా పాపులారిటీ కోసం వాళ్ళే చేసుకున్నారు అని చెప్పి కొంతమంది మాట్లాడతారు. సో పాపులారిటీ కోసం ఇంకేమైనా చేయొచ్చు. 20 మిలియన్స్ ఒక 4 రోజులు వచ్చిన వాళ్ళు ఇంకేదైనా చేయొచ్చు, కొట్టించుకోకర్లేదు యాక్చువల్గా. అండ్ కొట్టినోడు ఏంటి అంత స్పందన లేకుండా నేను RSS నేషనలిస్ట్ ఇలాంటి విఘ్నత, ఎవరికి విఘ్నత ఉంది ఎవరికి విఘ్నత లేదు అనేది ఈ యాక్ట్ ద్వారా తెలుస్తుంది. ఒకవేళ అభిజిత్ వాళ్ళే కొట్టించుకుంటే ఆయన బయటకు వచ్చిన తర్వాత వేరే వాళ్ళు ఎందుకు దండలేస్తున్నారు యాక్చువల్గా? సో యూ హ్యావ్ టు థింక్ ఫస్ట్. మొత్తం ఒక అనలైజ్ చేస్తే మనకు తెలుస్తుంది ఎవడు కొట్టాడు, ఎవడు కొట్టించాడు, వాడెవడు, ఎవరికి సంబంధించిన వాడు అనేది మనకి ఆన్లైన్లో అన్నీ వస్తూనే ఉన్నాయి కదా. సో విఘ్నతతో ఆలోచించాలి. అండ్ దిస్ యాక్ట్ యాక్చువల్లీ ప్రూవ్స్ ఎవరికి విఘ్నత ఉంది, ఎవరికి విఘ్నత లేదు, ఎవరు దేనికోసం పోరాడుతున్నారు అనేది. ఖచ్చితంగా దీనివల్ల వాళ్ళ మూర్ఖత్వం బయటకు వచ్చిందని నేను అనుకుంటున్నా. చూస్తున్న పబ్లిక్ కావచ్చు, ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళని, ఎవరైతే CJP పార్టీ వాళ్ళని యాంటీ నేషనల్స్ అంటున్నారో, లేకపోతే వాళ్ళకి విఘ్నత లేదంటున్నారో, దిస్ యాక్ట్ ప్రూవ్స్ దట్ దే హ్యావ్ that their own intelligence and they are very democratic and they know what is happening in the country and they are fighting for it. ఇండియాలో పాలిటిక్స్ అంటే చాలా పెద్ద సబ్జెక్టు. ఇండియన్ పాలిటిక్స్లో, భారతదేశ రాజకీయాల్లో ఏనుగులు ఉంటాయి, పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, గాడిదలు, గుర్రాలు అన్నీ ఉంటాయి. మీరు జస్ట్ కాక్రోచ్లు వాటి కాళ్ళ కింద వాళ్ళు కలిగిపోతారు కదా. అసలు కాంగ్రెస్ పార్టీకి రాజకీయ మనుగడ, పొలిటికల్ ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇట్లానే ఒక పెద్ద మనిషి అసెంబ్లీలో అక్కడ జింకలేం లేవు, గుంట నక్కలే ఉన్నాయని ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత HCUలో ఏం జరిగిందో మనం అందరం చూసాం. దేశం మొత్తం కదిలింది. సో మాట్లాడేటప్పుడు అదుపులో మాట్లాడాలి. ఎక్కడో ఒక ఆయన పని ఆయన చేసుకోకుండా నోరు జారినందుకే 23 మిలియన్ల మంది కదిలి వచ్చినప్పుడు, మీరు ఎంత ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా యూ హ్యావ్ టు మేక్ ఇట్ ష్యూర్ దట్ వాట్ యు ఆర్ యాక్చువల్లీ లేబులింగ్. ఓకే, సో ఆ పదవిలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ కొంచెం ఆలోచించి పేర్లు పెట్టాలి. మీరు అన్నట్టు ఒక అడవిలో అన్ని జంతువులు ఉంటాయి, దేని స్ట్రెంగ్త్ దానికి ఖచ్చితంగా ఉంటుంది, దేని సర్వైవల్ స్కిల్స్ దానికి ఖచ్చితంగా ఉంటాయి. ఎప్పుడు యునైట్ అవ్వాలో, ఎప్పుడు యునైట్ అవ్వకూడదో కూడా తెలుస్తుంది. అండ్ మీకు ఈ సమాధానానికి మన తెలంగాణలో జరిగిన HCU ప్రొటెస్టే ఒక ఉదాహరణ. సో యువతను ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దు. కాక్రోచ్ అయినా కానీ, చిన్న చీమ అయినా కానీ ఖచ్చితంగా ఒకవేళ యునైట్ అవుతే ఎంత పెద్ద ఏనుగునైనా కానీ అవి కూలగొట్టగలుగుతాయి.